హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 16 డే 15థ్ రివ్యూ అండి. సో, నిన్నైతే మనం చూసాము. సారీ ఐ మీన్ సండే ఫన్ డే తర్వాత కొన్ని జరిగిన చోట్లేమో యష్మికి నాగార్జున గారు ఎవరిని రెడ్‌లో పెడతారు, ఎవరిని గ్రీన్‌లో పెడతారు చెప్పండి అన్నప్పుడు సోనియాని రెడ్‌లో పెట్టారండి. సో, ఆ కన్వర్జేషన్‌తో మొదలుపెట్టారు. సోనియా ఏమో యష్మిని అడుగుతుందనమాట. ఎందుకు నన్ను రెడ్‌లో పెట్టావు? నేను ఏం ఆడలేదంటే, ఇక్కడేమో సోనియా ఏమో నిన్ను చూస్తూనే వచ్చాను. యాస్ ఎ చీఫ్ నాకు అలా అనిపించింది. నువ్వు తక్కువగా ఆడావు, లేకపోతే ఎక్కువ గేమ్స్ కానీ, స్పోర్ట్స్ గానీ ఇది జరగలేదు అన్నట్టుగా ఒక సెంటెన్స్ అండి. ఇవన్నీ గూడా ఎందుకంటే నామినేషన్స్‌కి రీజన్స్ అవుతాయని చెప్పడం గురించి వాళ్ళు ప్లే చేసేస్తూ ఉంటారు. బట్ లైవ్ అయితే గనక కవర్ చేసుంటే బావుంటాయి. ఇక్కడ ఏంటంటే ఒక్క పాయింట్‌తో మనం చెప్పలేమండి. అక్కడ ఏం కన్వర్జేషన్ ఫ్లో అయిందా ఏంటా అన్నది. సో, ఇదెప్పుడు జరిగేదే. 12 మంది, 20 మంది ఉన్నప్పుడు ఇంట్లో దానికి ఏంటవుతుందంటే వాళ్ళకి కంటెంట్ ఎక్కువుంటుంది. ఎక్కువ కవర్ అయితే చేయలేరనమాట. సో, అలాగే విష్ణు, సీత, నైనిక వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే విష్ణు ఏమో ప్రేరణ గురించి చెప్తారు. తను ఇలాగేదో ఒక ఫన్ గేమ్ ఆడుతున్నప్పుడు నాగార్జున గారి ముందర వెనకాల నుంచి పిలిచిందంట ఆన్సర్ చెప్పడానికో లేకపోతే తెలుసుకోవడానికో ఏదో సంథింగ్. ప్రేరణ అంటే నువ్వు నా వైపు చూడ్డానికి కూడా నాకు తను తిరగలేదు కావాలని నేను మంచి వైబ్స్ రావట్లేదు అన్నట్టుగా మాట్లాడారనమాట. ఇంకా మార్నింగ్ సాంగ్ వచ్చింది. దీని తర్వాత ఏమో విష్ణు ఏమో నిఖిల్‌తో అభయ్ గురించి చెప్తూ ఉంటుంది. తను ఏంటో కొద్దిగా నాకు ఫ్లిప్పింగ్ స్టార్ లాగా అనిపిస్తున్నాడు. ఇక్కడిదక్కడ, అక్కడిదిక్కడ చెప్తున్నట్టు లేకపోతే ఆహ్, మనతో ఒకలాగా వేరే వాళ్ళతో ఇంకోలాగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే క్లియర్‌గా అయితే ఇది ఐడెంటిఫై చేసిందండి. బట్ స్టిల్ ఇంకా ఆ పాయింట్ మీద కాన్సంట్రేట్ చేసి తను ఎలా బిహేవ్ చేస్తున్నాడా కనుక్కుంటూ ఉంటే తనకి విష్ణుకి హెల్ప్ అవ్వచ్చు తన గేమ్‌కనమాట. ఇంకా నామినేషన్స్‌కి వెళ్ళిపోదామండి. నామినేషన్స్‌లో ఫస్ట్ అయితే సీత ఏమో యష్మిని చేశారండి. యష్మితోటేమో వరస్ట్ చీఫ్ నువ్వేమో మంచిగా చీఫ్ కింద చేయలేదు. ఈవెన్ నాగార్జున గారు నిన్ను కాల్చేశారు కాబట్టి ఆ రీజన్‌తో చెప్తున్నాను అన్నారు. యష్మి మాత్రం నేను సంచాలక్ అంటున్నా. చీఫ్ కింద ఏమి ఇదేం కాదు. నేను గేమ్స్ ఆడాను. లేకపోతే గేమ్స్‌లో వీళ్ళందరికి హెల్ప్ చేశాను అన్నట్టుగా మాట్లాడారు గానీ, అక్కడ తన క త సీత చెప్పిన దాంట్లో కరెక్టే అనిపించింది. తిను ఎలాగైనా చీఫ్ కింద కరెక్ట్‌గా లేరు కాబట్టి తీసేశారు. సో, షీ హాస్ టు అగ్రీ అనమాట. దాని తర్వాత పృథ్వీకి చెప్తారనమాట. పృథ్వీ నీ అగ్రెషన్ ఎక్కువైపోతోంది. ఎందుకంటే మనకి లైవ్‌లో ఈ స్పెల్ బీ గేమ్ పెట్టినప్పుడు లైవ్‌లో కొన్నిది ఆహ్ నువ్వెవరు అంటే సంచాలక్‌గా సీత చెప్పిన దానికి పృథ్వీ వినడనమాట. అంటే ఏంటంటే ఎక్కువ అరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక పేరు చెప్పారు బిజినెస్ మ్యాన్ అని. యష్మి గాని ఎవరైనా వీళ్ళు రాస్తూ ఉంటే వాళ్ళు చూసి వీళ్ళు కరెక్ట్ అయితే ఒక ఎక్స్‌ప్రెషన్‌తో చెప్తాం కదండీ! ఏయ్ అని లేదంటే డల్ అయితే రాంగ్ అయితే గనక హుహు, హుహు అని ఏదైనా సంథింగ్ నొటేషన్‌తో చెప్పినట్టయితే గనక వాళ్ళకి ఆన్సర్స్ తెలుస్తాయి కదా! అని ఎవరిని మాట్లాడొద్దని చెప్పి స్ట్రిక్ట్‌గా తను సంచాలక్ కాబట్టి సీత చెప్పడం జరిగింది. అయితే నువ్వు నన్ను కంట్రోల్ చేస్తావా? నువ్వెవరు కంట్రోల్ చేయడానికి నీకేమైనా బిగ్ బాస్ అర్హత ఇచ్చాడా? ఇవన్నీ మాటలు వచ్చాయంట. అక్కడ చాలా కొద్దిగా రూడ్‌గానే బిహేవ్ చేసినట్టు అనిపిస్తుంది లైవ్‌లో. బట్ అదంతా మనకి ఎపిసోడ్‌లో ఎత్తేసాడండి బిగ్ బాస్. సో, దాన్ని పట్టుకొని కూడా పృథ్వీని నామినేట్ చేశారు. నీకు అగ్రెషన్ ఎక్కువ. బట్ అది పనికొచ్చే అంటే ఆటకి సరిపడది లేకపోతే ఈ పనికొచ్చేదేమీ కాదు. నువ్వు అగ్రెషన్ ఉండొచ్చు గానీ బట్ ఆడే విధానాన్ని బట్టి ఉంటుంది అని చెప్పారనమాట. సో, అది కూడా కరెక్టే అనిపించింది. మనం చూసాం. ఎందుకంటే వేరే సంచాలక్‌గా ప్రేరణ చేసినప్పుడు వీళ్ళిద్దరూ యష్మి అండ్ పృథ్వీ గొడవ చేయడం జరిగింది కాబట్టి సో, అది కొద్దిగా రిలేట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ విష్ణు వచ్చి ప్రేరణకి చేశారండి. ప్రేరణకేమో అన్‌ఫేర్ సంచాలక్. నువ్వు ఎమోషన్ అయిపోతావు. నువ్వు ఏం తీసుకోలేవు. అది కొద్దిగా ఇదిగా ఉంది. నువ్వు నాకు వైబ్ కూడా ఇవ్వట్లేదు. నిన్ను పిలిస్తే నువ్వు నన్ను చూడలేదు అన్నట్టుగా మాట్లాడిందనమాట. సో, తనకైతే అన్‌ఫేర్ డెసిషన్స్ తీసుకుంది సంచాలక్‌గా అని చెప్పారు. ఇది కూడా కరెక్టే. అంటే మనం ఇంకా ఆల్రెడీ నాగార్జున గారే చెప్పారు కాబట్టి అది వీకెండ్‌లో జరిగిన చర్చే కాబట్టి దాన్ని బట్టి వరస్ట్ సంచాలక్ కింద తను ఇచ్చేసింది. ఇంకా యష్మికేమో నువ్వు అన్‌ఫేర్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఒకసారి ఇలాగా అని, ఒకసారి వేరేగా అని అలా చేస్తూ ఉంటావు. అందరితోటి ప్రతి గొడవలోకి ఎళ్ళిపోతావు. అంతేగాని నీకంటూ డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకున్నట్టు అనిపించదు. ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువ గొడవలు పడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అరిచేస్తూ ఉంటావు. అలా అని చేస్తూ ఉంటావు. గేమ్‌ని ఫెయిర్‌గా ఆడట్లేదు అన్నట్టుగా చెప్పిందనమాట. ఇవన్నిట్లికి గూడా ఇక్కడేంటంటే ఈ సీజన్స్‌లో ఈ సీజన్ పర్టిక్యులర్ 8లో ఏంటంటే అందరూ
వాళ్ళ పాయింట్ చెప్పుకొని ఇంకా వచ్చి నామినేషన్‌కి వెళ్ళిపోతున్నారండి. గానీ నేను రాను, నేనెందుకు రాను, నేను ఎళ్ళని అక్కడ కూర్చొని ఎవరు చేయట్లేదు. సో, పాయింట్స్ అయితే వాళ్ళకి వాళ్ళు చెప్పుకొని అలాగే నామినేషన్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇంక నాగమణికంట అగైన్ మళ్ళీ యష్మిని చేసి యష్మితోటి అంటారనమాట. నేను నీ క్వాలిటీ అబ్జర్వ్ చేశాను. నువ్వు ఈ క్వాలిటీ ఏంటంటే ఆహ్, నువ్వు చెప్పిన మాట వినిపించుకోవు, అరుస్తావు, గొడవలు చేస్తావు, గేమ్‌లో ఫెయిర్‌గా ఉండవు. ప్లస్ అలాగే నాకు సంచాలకుగా కూడా కరెక్ట్‌గా చేయలేదు. నీకు అనుకున్నదేంటో నీకు ఏది మంచిగా ఉంటావో డామినేటింగ్‌గా అది ఈజీగా చెప్తావు గానీ, బట్ మిగిలినవన్నీ కూడా పనికిరావు అన్నట్టుగా చెప్తే తను అడుగుతుందనమాట. అదేంటది నువ్వు నాతో బానే ఉన్నావు కదా! అంటే తను అంటాడనమాట. ఫ్రెండ్‌షిప్ ఇది వేరు. ఇది ఇక్కడ నామినేషన్స్ ఒకటి కాదు. ఒకటి అనుకోవద్దు. నేను క్లియర్‌గా నీ క్వాలిటీ ఇది నచ్చట్లేదని చెప్తున్నాను. నువ్వు అది చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకో లేకపోతే లేదు అని చెప్పినా గూడా అంటే రూడ్‌గా ఉన్నా అని. ఇక్కడ యష్మిది ఒకటి కరెక్ట్‌గా అంటే చిన్న పాయింట్స్ ఉన్నా గూడా అంటే నేను ఇలాగే తను యాటిట్యూడ్ చూపించడం వల్ల అది పోతున్నాయండి. అంటే నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే చేస్తాను, నువ్వెవరు చెప్పడానికి అన్నట్టుగా మాట్లాడుతుంటే కొన్ని మాటలు గూడా బొక్కలే నువ్వేం చెప్తావు, నువ్వు చెప్పేట్టు నీకు దమ్ముందా నాతో ఆడడానికి ఇదని ఇన్ని మాటలు మాట్లాడిందనమాట. సో, అవన్నీ అవసరం లేదనిపించిందనమాట. ఒకవేళ తను ఒప్పుకోకపోతే నాకు నీ డెసిషన్ నచ్చట్లేదనో, లేకపోతే ఇలా నువ్వు చెప్పేవన్నీ తప్పని చెప్పడం. ఇంక ఫ్రెండ్‌షిప్‌ని అడ్డు పెట్టుకొని నువ్వు గేమ్స్ ఆడుతుంటావు అని మణికంఠ అని చాలా మాటలైతే అన్నారు. అట్ ద సేమ్ టైమ్ తనకు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది మణికంఠ. సో, అలా అయితే జరిగిందండి. దాని తర్వాత పృథ్వీని చేస్తాడండి మణికంఠ. బ్యాడ్ క్వాలిటీ ఏమిటంటే నీ దాంట్లో అగ్రెషన్. నన్ను ఇక్కడ వ్యర్థం కింద ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క దాంట్లో నుంచి తీసివేసేయమన్నారు కాబట్టి నేను నా అగ్రెషన్ గురించి నామినేట్ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు అసలు వినిపించుకోవు. నీ ఆట విధానం తప్పు. ఇదంటే నీకు అసలు అగ్రెషన్ రాదు కాబట్టి నువ్వు కోప్పడమే తెచ్చుకోవడం లేదు కాబట్టి నీకు తెలీదు కాబట్టి ఇది తప్పు అనుకుంటున్నావు అంటాడనమాట. నీకు ఎంతసేపు సింపతి గేమ్ అని ఇదని అన్నట్టుగా మాట్లాడతారు. సో, ఆ విధంగా పృథ్వీకేమో నువ్వు అగ్రెషన్ కాబట్టి నేను తీసేస్తున్నా అంటే తను ఒప్పుకోనే లేదనమాట. బట్ స్టిల్ నువ్వు ఇలాగ చేస్తావు, నీ బిహేవియర్ ఇదని మణికంఠను అలాగన్నాడు. సేమ్ పృథ్వీ కూడా మణికంఠని అనడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇంకో గొడవలో ఇంకో వచ్చిన పాయింట్ ఏంటంటే యష్మితో కూడా అంటాడనమాట. నువ్వు ఇంకా ఇదిగా ఉండాలి. నాకు ఫ్రెండ్‌షిప్ తోటి దానికి ఇది చేయొద్దు. నీది విక్టిమ్ కార్డ్ తీస్తున్నావు అని మధ్యలో ఏంటంటే యష్మి అంటుందనమాట. నువ్వు ఫ్రెండ్‌షిప్‌ది వేరు, ఇది వేరు అంటే అది అంతా బ్లేమ్ చేస్తున్నావు. అలా చేయొద్దని చెప్పి అంటారనమాట. ఇక విక్టిమ్ కార్డ్ అనేది యూజ్ చేస్తాడనమాట మన మణికంఠ. సో, అలాగే వాళ్ళిద్దరికీ ఇచ్చేసాడు సేమ్ దాదాపుగా సీతాది, విష్ణుది అండుతుంది ఒకటే జరిగిందనమాట. ఇంక ప్రేరణ ఏమో సీతాకిచ్చి మోర్ ఎమోషన్స్‌నివి నీకు అంటే మూడ్ ఒకలాగుంటుంది. ఒక్కొక్కసారి ఏడుస్తావు, ఒకసారి ఇలా ఉంటావు. అదంతా ఇదిగా కాకుండా నీట్‌గా గేమ్‌లా చూడాలి. ఎక్కువ ఆలోచిస్తావు అని చెప్పి అన్నట్టుగా మాట్లాడుతుందనమాట. ఇంకా అలాగే విష్ణుతోటేమో ఎగ్ ఇష్యూ జరుగుతుందనమాట. మార్నింగ్ అది ఏంటంటే 5 ఎగ్స్ ఉంటే అందులో 2 ఎగ్స్ తినేసిందంట విష్ణు. సో, నువ్వెలా తినేస్తావు? ప్రోటీన్ నీకే ఉండాలా? అందరికీ ఉండక్కర్లేదా? అందుగురించి ఇదంటేనేమో విష్ణు అంటారనమాట. అదేంటది మీరు 5 ఎగ్స్ నేను మాకసలు మా క్లాన్‌కొచ్చాయి అవి. మేమందరం పెట్టుకొని అక్కడ పెట్టాము. అంతలో 2 ఎగ్స్ మా చీఫ్ మమ్మల్ని ఎవరు అడగలేదు. ఉంచండి 5 ఎగ్స్ తింటామని లేకపోతే మరి తినొద్దని గూడా ఏం చెప్పలేదు. సరే నాకు కావాల్సొచ్చి నేను తీసుకున్నాను. అలాగని అదే కాకపోయినా నేను అభయ్ ఉంటే అభయ్‌ని కూడా అడిగాను. చెప్పానంటే అభయ్ ఇక్కడ ఏం మాట్లాడడండి. ఓన్లీ ప్రేక్షకుడులాగా ఉంటూ ఉంటాడు. అన్నిట్లికి ఊ కొడతాడు గానీ ఏమి చెప్పడు. అయితేనేమో ఇక్కడ విష్ణుతోటి నువ్వు అలా తినడం నాకు నచ్చలేదు. అందరికీ ఉంచకుండా ఫుడ్ ఎలా తినేస్తావు? నీకు ఒక్కదానికే ప్రోటీన్ కావాలి. ఇంకెవరికీ అక్కర్లేదని. ఈరోజు ప్రేరణ ఒక డిఫరెంట్ యాంగిల్‌లా అనిపించిందండి. ఒకటేంటంటే తన పాయింట్స్ ఉన్నా గూడా చాలా ఎక్కువ అరవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈ నామినేషన్స్‌లో అంతకుముందు వరకు గూడా ఓకేగా ఉన్నా గూడా ఈ నామినేషన్స్‌లో కూల్‌గా కాకుండా అన్నిట్లికి ఫ్రస్ట్రేషన్ అయిపోయినట్టు అనిపించింది. ఈవెన్ దో తన పాయింట్స్ ఉన్నా గూడా వాటిల్ని ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల దానికి పాయింట్స్‌కి కొన్ని యూజ్‌లెస్ పాయింట్స్ చెప్పినట్టు అనిపించిందనమాట. ఇంకా అది నుంచి ఆ ఎగ్ ఇష్యూ వల్ల ఇదయింది కాబట్టి ఇంకా ఇలా కొట్టుకుని ఏదో అంటే ఇంకా మాట్లాడుకున్నట్టుగా ఎదురు చేసుకునేసరికి అక్కడేమో విష్ణు ఏమో వచ్చి వచ్చారనమాట. థ్యాంక్ యూ బ్రెయిన్‌లెస్ పీపుల్ అని విష్ణు అంటే ప్రేరణ అంటుందనమాట. యూజ్‌లెస్ పీపుల్ అన్నట్టుగా అనమాట. ఇలా అనుకున్న సరికి ఇప్పుడు ఇక్కడ మనకు ఓ సీన్ చూపిస్తాడండి. యష్మి ఏమో తనని కిస్ చేసినట్టు అంటే విష్ణునేసావు, మంచి పని చేసావు అన్నట్టుగా అనమాట.
సో, నాకది నచ్చలేదు. యష్మి ఈ బిహేవియరే మార్చుకోవాలి. యాటిట్యూడ్ మార్చుకోకపోతే చాలా కష్టం అనమాట. సేమ్ అలాగే ఆదిత్య వచ్చి విష్ణుకి వేస్తాడు. విష్ణుకేసి నువ్వు మింగిల్ అవ్వట్లేదు ఇది అని చెప్పి నాకు బ్లాక్ వాటర్ అంటే నేను షీఫ్ కింద పనికొస్తానా రాదా అని చెప్పి నువ్వు నాకు ఏసిస్తావు. అది నాకు అబ్యూస్ కింద అనిపించింది. నువ్వు మింగిల్ అవ్వట్లేదంటే అది నన్ను తిడుతున్నట్టు అనిపించింది. నాకు ఇది అర్థం కాలేదండి. అందులో అబ్యూస్ చేయడం ఏముంటుందని. ఇక్కడైతే క్లియర్‌గా అయితే విష్ణు అయితే చెప్పింది. అన్న మీకోటి చెప్తాను. మీరు మాట చెప్పేటప్పుడు మాట వినిపించుకోరు. మాట వినిపించుకోకుండా కిస్ చేసినట్టు ఇలాగా ఇంక చాలు అని చెప్పి స్కిప్ చేసేస్తారు. అది స్కిప్ చేయడమే తప్పు. ఫస్ట్ తప్పు. మీరు నా మాటే వినట్లేదు అదొక పాయింట్. రెండో పాయింట్ మీరు మీ ఫ్రెండ్‌కే అంటే శేఖర్ భాషని పొడిచి ఆయనకే నామినేట్ చేసి ఇవన్నీ చేసినప్పుడు హౌ కెన్ ఐ బిలీవ్ ఇన్ యూ? నిన్ను ఎలా బిలీవ్ చేస్తాను? సో, అది నాకు నచ్చలేదు కాబట్టి నేను అక్కడ బ్లాక్ పోసాను. మీరు చీఫ్ కింద అప్పుడు ఎలా ఉంటారు? మీరు అవి అసలు చేయట్లేదు అయినా కూడా అంటే ఇక్కడ కూడా ఇంత చెప్పినా కూడా తన ఇంక తర్వాత ఓకే. ఓకే. వచ్చేయి అని చెప్పి పోయేస్తాడనమాట. ఇంక విష్ణు ఏమో నీ ఇష్టం అని చెప్పి అన్నట్టుగా అయిపోయిందనమాట. నెక్స్ట్ ఏమో ఎన్ఎంకే నాగమణికంఠకి మళ్ళీ వేస్తాడండి ఆదిత్య. ఇక్కడ ఆదిత్య అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. నువ్వు విక్టిమ్ కార్డ్ ఏమో తన మీద తీసావు ఇందాక నామినేషన్‌లో. బట్ నువ్వే విక్టిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నావు. ఇలాగ మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ తీసుకొని వచ్చి సింపతి గేమ్ ఆడుతున్నావు అన్నట్టుగా. అంటే ఇక్కడ నాగమణికంఠ అయితే క్లియర్‌గా చెప్తాడు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తాడంటేనండి, నేను నైట్ నడుస్తూ ఉంటే నాకొచ్చి నా బిహేవియర్ బాలేదని నాకు ఇదని నువ్వు అడ్వైస్‌లు ఇస్తున్నావు. కానీ నేను నీకు అడ్వైస్ ఇస్తున్నాను. మంచిగా ఉండు అందరితోటి. అందరికీ చెప్పాను గూడా నువ్వు లేకపోతే గనక నిన్నెవరు డేకరు అని ఎవరు నిన్ను పట్టించుకోరు. నిన్నెవరు సెలెక్ట్ చేసుకోరు. తను మంచి పిల్లాడు. తనకి కొద్దిగా టైం ఇవ్వండి అని నేనెళ్ళి అందరికీ దగ్గరికెళ్ళి చెప్పడం జరిగింది అని అంటాడనమాట. అంటే అప్పుడు నాగమణికంఠ అయితే క్లియర్‌గా చెప్తాడనమాట. నేను నా వంతుగా వచ్చి నాకు హెల్ప్ చేయండి, నన్ను బూస్టప్ ఇవ్వండి అని నేను అడగలేదు. మీరే వచ్చారు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మామూలుగా కనెక్షన్ వచ్చింది కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చి ఒకటి అడ్వైస్ ఇచ్చింది ఏంటంటే, మీరు అందరితోటి చెప్పిన మాట వినండి. అందరూ అనుకుంటున్నారు. అంతేగాని ఎక్కువ ఫీల్ అయిపోకండి దాని గురించి అని చెప్పినా కూడా మీరు అది కూడా పట్టించుకోకుండా నేనే తప్పు చేశానని చెప్పి నా మీదకి ఇది అంటున్నారు. ప్లస్ ఇక్కడ కూడా విక్టిమ్ కార్డ్ నేను ఎప్పుడూ తీయలేదు. ఫ్రెండ్షిప్ జోన్ ఫ్రెండ్షిప్‌దే. నామినేషన్స్ జోన్ నామినేషన్‌దే. తను చెప్పిన పాయింట్స్ అన్నిట్లికి నేను తిరిగి ఏం చెప్పాను అన్నది మీరు వినలేదసలు. మీకసలు ఆటే అర్థం కాలేదు కాబట్టి, లేకపోతే నా కాన్వర్జేషన్ అర్థం లేదు కాబట్టి మీరు దాని గురించి మాట్లాడొద్దని క్లియర్‌గా అయితే చెప్పాడనమాట. ఆయన ఇక్కడ ఓకే. వచ్చే అసలు ఆదిత్యనైతే లైవ్‌లో చూస్తే నవ్వొస్తుందండి. ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమే కాదనమాట. ఆయన ఎంతసేపు కోపమే అనమాట. ఆయనకి ఎవరైనా చిన్నది చేస్తే అంటే భాష చెప్పినట్టు ఇంతది కూడా తీసుకోలేడు. అన్నిట్లికి నెగెటివ్ కిందే ఆలోచిస్తుంటాడు. నెక్స్ట్ ఏమో నైనిక వచ్చి సోనియాతోటేమో నువ్వసలు కాంపిటీషనే కాదు. నువ్వు సరిగ్గా ఆడట్లేదు. ఫస్ట్ వీక్ ఏదో కొద్దిగా బాగా టాకటివ్ బాగా పాయింట్స్ పెడుతున్నావు, అరుస్తున్నావు. ఇదిగా చేస్తే కొద్దిగా ఆడతావేమో అనుకున్నాను. నెక్స్ట్ వీక్ అంటూ ఏం లేదు అన్నట్టు క్లియర్‌గా అయితే చెప్పేసిందండి మొహం పైనే. అలాగే చికెన్ టాస్క్‌లో నువ్వొచ్చి మీ చికెన్ తగ్గిపోయింది. ఏంటి ఇలా జరిగింది అంటే, నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావు అనుకున్నా. బట్ ఈరోజు తెలిసింది నాకు నువ్వు కూడా దొంగతనం చేసావని. అశ్మి నామినేషన్స్ కన్నా ముందర యష్మి చెప్తుందనమాట. చికెన్ అసలు తీసిందే తన చేతులతోటి అంటే నేను తీయమన్నానని నిన్న కూడా చెప్తుంది కదా, తను చికెన్ తీయమంటే తీసుకొచ్చాను దొంగతనం చేసుకున్నాను. సో అందు గురించి నేను నమ్మితే నువ్వు ఇలా చేసావు. నువ్వేమో చూస్తేనేమో అసలు ఆట కూడా ఆడట్లేదు అన్నట్టుగా మాట్లాడి సోనియాకి ఇచ్చారండి. అలాగే ప్రేరణకేమో బ్యాడ్ సంచాలక్ కింద చేసావు. నువ్వు సంచాలక్‌గా ఏడుస్తావు, ఎమోషన్ అయిపోతావు. మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతున్నావు. సో అది గనక మాకైతే నచ్చలేదని. ఇక్కడ ప్రేరణ ఏమో సోనియా కూడా చెప్పిందనమాట. నువ్వు చెప్పేదేంటి అన్నట్టుగా నేనేం అలా ఏం చేయలేదు. నీకు అర్థం కాకపోతే అది నీ తప్పు. నేను క్లియర్‌గానే ఉన్నాను అన్నట్టుగా సోనియా చెప్పారు. అలాగే ఏమో ప్రేరణ కూడా నేను సంచాలక్‌గా నేనేం తప్పేం చేయలేదు. నేను నాకు తెలిసినంత వరకు దాదాపుగా చేసుకుంటూ వచ్చానని చెప్పారనమాట. ఇంకా యష్మి చేశారండి నాగమణికంఠకి. నాగమణికంఠనేమో ఫస్ట్ చాక్లెట్ బాయ్ అంటున్నా. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆదిత్య గారేమో నాగమణికంఠని చేస్తున్నప్పుడు యష్మి మళ్ళీ డాన్స్ చేస్తుంది. నామినేట్ అయ్యాడు అన్నట్టుగా అనమాట. ఒకసారన్నా నామినేట్ అవ్వాలి కాబట్టి.
సో, నా నా నాగమణికంటకి యష్మి వచ్చి, "ఇప్పుడు నువ్వు డేంజరస్ ఇంట్లో ఉంటే, నీ యొక్క ఆలోచనలు ఫేక్, నువ్వు ఇంకేదని చాలా మాటలే అన్నట్టున్నారు. లైవ్‌లో మాకు కుదరలేదు చూడడానికి. బట్ కాన్వర్జేషన్స్ చూస్తూ ఉంటే" అంటే నాగమణికంట అంటారనమాట, "నేను డేంజరస్ ఏంటి? నేను చెప్పింది నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీకు అర్థమవ్వకపోతే మళ్ళీ చెప్తాను. ఇది ఫ్రెండ్‌షిప్ జోను, నామినేషన్ జోను, ఇంకా గేమ్ ఆడే జోన్, ఇవన్నీ 4, 5 జోన్స్ చెప్పి, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్నిటిని క్లబ్ చేసుకొని మీకు మీరు ఏంటది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఆ కన్‌ఫ్యూజన్‌లో మీరేం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. నేను చెప్పింది నీ క్వాలిటీ ఇది రూడ్‌గా, యాటిట్యూడ్‌గా, డామినేటింగ్‌గా ఉన్నది కాబట్టి అది తగ్గించుకుంటే మంచిదని చెప్పాను. దానికి దీనికి సంబంధం లేదు" అని చెప్పి తను చెప్పాడనమాట. సో, అలాగే నైనికాకి నైనికాకేమో నాలాగే నువ్వు వీక్ చీఫ్ అంటే నాగార్జున గారు చెప్పారని. ఇందులో ఇంకా ఏం లేదు. అంటే తను నైనిక తను క్రాస్ ఎగ్జామిన్ లాగా వేరే వేరే క్వెషన్స్ అడిగినా గూడా, లేకపోతే ఏదైనా జరిగినా గూడా ఇక్కడ నైనిక వీక్ చీఫ్ కింద అయింది కాబట్టి దాంట్లో ఇంక సెకండ్ క్వెషన్ అంటూ ఏమి రాదండి. ఇంక నైనిక ఒప్పుకోవాల్సిందే. సేమ్ యష్మి విషయంలో గూడా అంతే. సేమ్ నెక్స్ట్ నబీల్ ఏమో యష్మికేమో వరస్ట్ చీఫ్, నువ్వు వరస్ట్‌గా ఆడావు. నీ వల్ల గొడవలయ్యాయి. లేకపోతే ఇంకా ఇలాగా యాటిట్యూడ్ చూపించావు. గొడవలొచ్చి, ఎందుకంటే మధ్యలో సాక్స్ గేమ్‌లో మధ్యలో వచ్చి నబీల్ పైన గూడా అరుస్తున్నాను. నేను నా వాయిసే ఇంత, నన్ను అలా అనుకోవద్దు అది అంటే, నేను వాయిసే ఇంత అన్నప్పుడు నువ్వు తగ్గుండాలి. ఎదుటి వాళ్ళని ఎలా అనుకుంటావు అంటే, లేదు నీ వాయిస్ పెద్దది కాబట్టి నేను అలా అనుకున్నానని తిరిగి తను అంటుందనమాట. లేదు నువ్వు ఇలాగ సరిగ్గా చేయలేదు. సంచాలక్‌గా గానీ, చీఫ్‌గా గానీ ఎక్కడా గూడా నువ్వు కరెక్ట్‌గా చేసినట్టు నాకు అనిపించలేదు అన్నది కరెక్ట్. నబీల్ కరెక్ట్‌గానే చేశాడు. ఇంక నెక్స్ట్ ప్రేరణకేమో బ్యాడ్ సంచాలక్. నువ్వు తనకి ఆబ్వియస్‌గా అందరికి చూసిన వాళ్ళకి తెలుసు తను సంచాలక్‌గా కరెక్ట్‌గా చేయలేదు. అందులో నబీల్‌కైతే ఖచ్చితంగా అన్యాయమే జరిగింది. తను ఒక్క సెకండ్‌లో అటు ఇటు అయినప్పుడు వెంటనే అక్కడ నాకేమనిపించిందంటే లైవ్‌లో అంటే ఎపిసోడ్‌లో కూడా చూపించినప్పుడు వెంటనే నిఖిల్ చూపించిన వెంటనే ఓకే. ఓకే. అని అనేసి వెంటనే నబీల్‌కి "నువ్వు వెళ్ళిపో" అని చెప్పింది. గానీ అంతకుముందే అభయ్ చేసినప్పుడు గానీ, నిఖిల్ చేసినప్పుడు గానీ, లేదంటే పృథ్వీ గానీ, విష్ణు గానీ వీళ్ళెవరు ఏదైనా చేసినా, అంటే ఈ సాక్స్ గురించి కాదు, ఏదైనా చేసినా కూడా వాళ్ళకి ఒక్కొక్క ఛాన్స్, ఛాన్స్ ఇచ్చారు గానీ, బట్ నబీల్‌కైతే అసలు ఛాన్స్ ఇవ్వలేదు. సో, నబీల్ అయితే అదే అనమాట. ఇక్కడేమో ఇంకా "నువ్వు అరిస్తే అరు, నేను అరుస్తానని" గట్టి గట్టిగా అనడం. ఇక్కడ కొద్దిగా ఓవర్ రియాక్ట్ అయ్యాడు నబీల్ అనిపించింది. ఏదో మాట్లాడితే కొద్దిగా ఇలా అవ్వాలి అన్నట్టుగా. బట్ చూడాలి. ఇదే కంటిన్యూ చేస్తే గనక కొంతమందికి నచ్చకపోవచ్చండి. అలాగా అంటే ఎక్కిరిస్తున్నట్టు చేస్తున్నాడు. అటునుంచి ఎలా వచ్చినా కూడా వీళ్ళు ఎక్కిరించకూడదు. సేమ్ అలాగే నబీల్ అంటే తక్కువగా అంచనా ఏస్తున్నట్టు ప్రేరణ మాట్లాడారు. సో, అది కూడా తప్పు అనిపించింది నాకైతే. ప్రేరణ కూడా అలాగే చేయకూడదు. తను కామ్‌గా ఎలా ఉండి పాయింట్స్ పెట్టడం నేర్చుకున్నారో లాస్ట్ 2 వీక్స్, అలాగే ఈ వీక్ అంతా ఉంటే బావుంటుంది. లేదంటే గనక తను ఎప్పుడొస్తే అప్పుడు తను కూడా తక్కువ ఓటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా పృథ్వీ అయితే గనక సీతకేసాడు. సీతకేసి "నీ ఎమోషన్స్ నీకు స్ట్రెంగ్తా, వీకా? నువ్వు వీక్ అయిపోతున్నావు ఇదంటే" "అదేంటది అలా ఎందుకంటావు" అంటే, "అవును నువ్వు ఏడుస్తున్నప్పుడు ఏం చేస్తున్నావో తెలియట్లేదంటే" "అది నా స్ట్రెంగ్త్" అని సీత అంటుందనంట. అంతే వెంటనే మాట మార్చి "నువ్వు అది స్ట్రెంగ్త్ అలా అనుకుంటున్నావు, నా అగ్రెషన్ నాకు స్ట్రెంగ్త్" అంటే ఆవిడ చెప్తుంది, "నీకు అర్థం కావట్లేదేమో, నేను నీ అగ్రెషన్‌తో నువ్వు ఆడొద్దని చెప్పలేదు. నువ్వు ఆడు, అగ్రెషన్‌తో ఆడు. కానీ అది ఆడే విధానం ఉంటుంది. నువ్వు ఎంత మంచిగా ఉంటావు" అంటే ఇప్పుడు మనం ఎదుటివాడు కొడుతూ ఉంటే మనం కొట్టకూడదని కాదండి, కొట్టొచ్చు. కానీ ఎంత లెవెల్ వరకు కొట్టగలం అంతవరకే కొట్టాలి. అంతేగాని తలపగలు కొట్టడం ఇవన్నీ చేయకూడదు కదా! అలా ఆ అగ్రెషన్‌కి ఒక లిమిట్ అంటూ పెట్టుకొని ఆడేటట్టు ఉండాలి కానీ అతిగా వెళ్ళిపోకూడదు. చెప్పిన తర్వాత ఆగాలి, లేకపోతే ఏదైనా చర్చించాలి, ఇలా ఉండాలి కానీ రూడ్‌గా బిహేవ్ చేయకూడదు. సో, సీత విషయంలో పృథ్వీ చేసింది కరెక్ట్ కాదు. వేరేస్ సీత చెప్పిన పాయింట్స్ అన్నీ పృథ్వీకి కరెక్ట్ అనిపిస్తాయన్నమాట. నెక్స్ట్ నైనికాకి చేస్తాడనమాట. నైనికాకేమో "నా అగ్రెషనే నా బలం. నువ్వు చీఫ్‌గానే కరెక్ట్ కాదసలు. చెప్పారు కదా! నువ్వు అందు గురించి నేను నీకు ఇస్తున్నానన్నాడు." ఇక్కడ కూడా కొద్ది కన్వర్జేషన్స్ సాగినా కూడా నైనిక ఇంక ఒప్పుకోవాల్సిందే. నైనిక గానీ, యష్మి గానీ వాళ్ళిద్దరు చీఫ్స్ కింద నాగార్జున గారు తొలగించారు కాబట్టి ఈ వీక్ వాళ్ళిద్దరూ ఒప్పుకోవాల్సిందే. నెక్స్ట్ సోనియా వచ్చిందండి. ఇక్కడ సోనియా ఏమో నైనిక అని అంటుంది, "నువ్వు చిన్నపిల్లవు కాబట్టి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి. డెసిషన్ మేకింగ్ నీకు రావట్లేదు. అందరిని కనుక్కోవాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. నువ్వే పెద్ద అంటే నీకు కాంపిటీషనే కాదు అంటుంటే నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది ఎక్కువ. నువ్వు ఎక్కువ ఏదో చేద్దాం అనుకుంటున్నావేమో, అంత ఆడట్లేదు. నీకు నువ్వు ఇదిగా ఫీల్ అవుతున్నావు. సో, అన్నీ తెలుసుకో, మంచిగా ఆడు ఇదేదని" చెప్పింది. కానీ నైనిక కూడా "నేను అలాగేం ఫీల్ అవ్వట్లేదు. నేను ఒప్పుకుంటాను వరస్ట్ చీఫ్ అన్నట్టు ఇచ్చారు కానీ
బట్ నేను నాకు ఎంతవరకు అవుతుందో, ఎంతవరకు టాస్క్‌లో పార్టిసిపేట్ చేయాలో, లేకపోతే ఎంతవరకు చెప్పాలో అన్నీ ట్రై చేసి అన్నీ చెప్పాను. బట్ మీలాగా కాదు నేను కూర్చోవడానికి అన్నట్టుగా ఇంకా నెగెటివ్ ఐ మీన్ యష్మి వస్తే నువ్వు ఒక నెగెటివ్‌గా థింక్ చేస్తావు, పాజిటివ్‌గా థింక్ చేయవు అని చెప్పి యష్మికి నామినేట్ చేశారనమాట. అలాగే నువ్వు అందరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తావు అని చెప్పి ఇది లైవ్‌లో అయితే చాలా సేపు జరిగిందండి. అంటే నాకు తెలీదు, నేను చూడలేదు. బట్ కాన్వర్జేషన్స్ అన్నీ చాలా మట్టుకి ఎపిసోడ్‌లో కట్ చేసేసాడు. నువ్వు చాలా అంటుందనమాట. లాస్ట్‌కి యష్మి అయితే ఏడ్చారండి. ఏడ్చి అంటారనమాట, ఫ్యామిలీని గూడా తిడుతున్నారు. ఫ్యామిలీని ఏం పెంచారు ఇది అని, ఫేక్‌లా ఉంది తిను అసలని చెప్పి యష్మి అన్నారనమాట. బట్ అదంతా గూడా మనకి కట్ చేసేసారు. ఎపిసోడ్‌లో అయితే ఏమీ లేదు. బట్ యష్మి అండ్ సోనియా చాలా ఇది జరిగిందనమాట. యష్మి అయితే ఒక పాయింట్‌లో అంటుందనమాట, "నువ్వు అసలు ఆడనే ఆడలేదు. నువ్వే ఆట గురించి నువ్వేం జెప్తావు? నువ్వు నిఖిల్ చిన్నోడు, పెద్దోడు అంటే పృథ్వీ, అభయ్ మీదకి పెట్టిన కాన్సంట్రేషన్ గేమ్ పైన ఇంత గూడా పెట్టలేదు. నువ్వు అసలు నేను ఆడలేదని నువ్వు చెప్తున్నావు" అని చెప్పి తిరిగి ఆ మాట అనడం ఇదంతా జరిగిందనమాట. సోనియా ఏమో, "నువ్వు నీ బట్టల గురించి చూసుకున్నావా ఎప్పుడైనా? ఎందుకంటే మొన్న ఆడినప్పుడు ఫస్ట్ వీక్‌లో ఫస్ట్ రౌండ్‌లో ఎప్పుడో బట్టలు మార్చుకోమని చెప్తే బట్టలు మార్చుకోలేదండి తను. అది ఆల్రెడీ అప్పుడు నామినేషన్స్ వాటిల్లో చెప్పింది. నువ్వు ఆడమన్నప్పుడు నువ్వు మార్చుకుంటే, అదేంటి నా కంఫర్ట్ జోన్‌లో నేనుంటాను. నాకు ఎలాంటి డ్రెస్ ఏసుకోవాలో, ఏం చేయాలో తెలుసు" అంటే, తెలిసినా కూడా నువ్వు ఆడలేకపోయావు అన్నట్టుగా. ఇంకెప్పుడైనా సోనియాని చూస్తే ఎదుటి మనిషిని డిగ్రేడ్ చేసి మాట్లాడడం తనకి చాలా ఈజీ అండి. చాలా పాయింట్స్ పెట్టేసి ఏదేదో మాట్లాడిందనమాట. సో, యష్మి గూడా దాదాపుగా మాట్లాడింది గానీ, ఇంకా తను లాస్ట్‌కి ఏడవకుండా ఉంటే బావుండేది. బట్ దాని తర్వాత సోనియా వచ్చి, "ఓకే, నువ్వేమన్నా నేను తీసుకుంటాను" ఇదండి. నాకైతే ఆ మహాభారతంలో ధృతరాష్ట్రుడు కౌగిలి అంటారు గదండీ! ఎళ్లి కౌగిలించుకొని మంచిగా చెప్తున్నాడు చెప్పి ఎళ్లి కౌగిలించుకొని ఎళ్లి నొక్కేస్తాడు ధృతరాష్ట్రుడు. అంటే అనుకుంటాడు గదా భీముడిని వాళ్ళని. అలాగే అనిపించిందండి. "నువ్వెళ్లి ఏం జేస్తున్నావు? ఇప్పుడే గొడవ ఆడింది, ఎళ్లి కావాలని కౌగిలించుకుంటే అది తగ్గుతుందా" అని. నెక్స్ట్ నిఖిల్, అభయ్ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకళ్ళని నామినేట్ చేసుకోవాలి. మీరిద్దరిలో చర్చించుకొని నామినేట్ చేయండి అంటేనేమో, అభయే ఫస్ట్ ఎళ్ళిపోయి, "నువ్వు ఎన్ని సార్లు ఎళ్ళావు? నేను ఎన్ని సార్లు ఎళ్ళలేదు. నువ్వు ఈసారి చీఫ్ కదా" ఇదని చెప్పి, ఓకే నేనే అనేస్తాను. నేనే అసలేం ఆలోచించలేదండి. ఓకే బిగ్ బాస్, నేనే నామినేషన్ అవుతాను. నేను ఒకసారి కూడా ఎళ్ళలేదు. నేను నా ఆహ్, ఏంటది నేను ఆహ్, తెలుసుకుంటాను. నాకు ఎంతమంది ఓటింగేస్తున్నారు, అంటే నంబర్స్ అని కాదు. నేను సేవ్ అవుతానా లేదా? నేను ఎలా ఉన్నాను? సేఫెస్ట్ పొజిషన్‌లో ఉన్నానా లేదా? అని చూస్తున్నా. అసలు ఈ సెల్ఫ్ నామినేషన్ ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు ఏం మాట్లాడకుండా ఇద్దరు, ఈవెన్ నిఖిల్ కూడా ఓకే, ఓకే నేనెళ్తాను అని చెప్పాడు గానీ, పాయింట్స్ పెట్టుకుందాం, పాయింట్స్ మాట్లాడదాం, నువ్వెందుకెళ్ళాలి? నేనెందుకెళ్ళాలి? అని చెప్పి అనుకోవడం ఏమీ లేదండి ఇద్దరు. ఆ పాయింట్స్ మాట్లాడుకుంటే ఎవరు నెగెటివ్, ఎవరు పాజిటివ్ అని తెలిసేది. బట్ అది తెలియకుండా చేసేసారనమాట. సో, మొత్తానికైతే ఈరోజు నామినేషన్స్ అలా జరిగాయండి. ఫస్ట్ టైమ్ ఐ మీన్ లాస్ట్ 2 వీక్స్ ఏమో 2 డేస్ నామినేషన్స్ జరిగాయి. సో, ఈరోజైతే నామినేషన్స్ 1 డేలోనే ముగించారు. మేబీ గేమ్స్ ఇవన్నీ ఉంటాయేమో నెక్స్ట్ అప్‌కమింగ్ డేస్‌లో మళ్ళీ. సో, అందు గురించి ఒక ఒక డేలోనే కంప్లీట్ చేసేసారు. సో, ఇవాళ జరిగిన నామినేషన్స్‌లో అయితే నాకు ఈ ఒపీనియన్ అనిపించాయండి. వీళ్ళ యొక్క గేమ్ బట్టి, వాటెవర్ కమెంట్స్ బట్టి వీళ్ళు ఆడిన విధానం. సో, మీకు గనక నా ఒపీనియన్ కరెక్ట్ అనిపిస్తే గనక ఒక కామెంట్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. లేదు తప్పన్నా గూడా ఒక డిస్‌లైక్ ఇవ్వండి చాలు. నేను అంతకన్నా కోరుకోవట్లేదు. డిస్‌లైక్ ఇచ్చినా గూడా రీచ్ వస్తుంది. దయచేసి నాకు లైక్ గాని, డిస్‌లైక్ గాని ఇవ్వండి. మేము తెలుసుకుంటాం మీ యొక్క ఒపీనియన్‌ని. ఓకే. మళ్ళీ రేపటి రివ్యూతో వస్తాం. అంతవరకు సెలవండి. బాయ్.